అందరికీ నమస్కారం. తెలుగు భాషా వ్యాకరణానికి స్వాగతం. ఈరోజు ప్రబంధము అంటే ఏంటి, ఖండకావ్యం అంటే ఏమిటి, ఈ ప్రబంధ ప్రక్రియకు ఖండకావ్య ప్రక్రియకు గల భేదమయమైన ఉన్నదా అనే అంశాన్ని ఈరోజు మనం తెలుసుకుంటాం. ప్రబంధానికి ఖండకావ్యానికి గల భేదాలు ఏమిటనే అంశాన్ని తెలుసుకుంటాం. ప్రబంధ ప్రక్రియ తెలుగు కావ్యాలలో ప్రబంధం ఒక సుప్రసిద్ధమైనది. ప్రబంధం అంటే ప్రకృష్టమైన బంధము గలదని దాని వ్యుత్పత్తి. అనగా మొదటి నుండి చివరి వరకు కథ అంశము విడవకుండా అంతర్వాహినిగా స్రవించు వస్తు ఐక్యము కలదని వ్యాఖ్యానం చేయవచ్చు. తెలుగు ప్రబంధం అంటే దాని రూఢ్యార్థం వర్ణనాత్మకమైన నిబద్ధ కావ్యము. ఇది నిబద్ధ కావ్య శాఖకు చెందినటువంటిది ప్రబంధం. అందులో కథకు, పాత్ర పోషణకు, భావ సంపదకు సముచిత స్థానం ఉన్నప్పటికీ వర్ణనలు అన్నింటినీ మించి ప్రాధాన్యతను వహిస్తుంది. అష్టాదశ వర్ణనలో కొన్ని లేకపోయినను వర్ణనా బాహుల్యం చేత వర్ణన అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. చిన్న కథను స్వీకరించి అష్టాదశ వర్ణనలతో పెంచి పోషించిన కావ్యమే ప్రబంధం. శ్రీకృష్ణదేవరాయల కాలాన్ని ప్రబంధ యుగం అని పిలుస్తారు. ఎర్రన ప్రబంధానికి బీజం వేస్తే శ్రీనాథుడు దానికి మారాకులు రెమ్మలు తొడిగి పూలు పూయిస్తే దానికి మధురమైనటువంటి ఫలాలను పండించి సాహిత్య ప్రియులకు అందించారని సాహిత్య విమర్శకుల అభిప్రాయం. ఇప్పుడు ఖండకావ్యం అంటే ఏంటో చెప్పుకుంటాం. ఖండకావ్యం ఇది తెలుగు సాహిత్యములో ఒక ప్రసిద్ధమైనటువంటి ప్రక్రియగా కొనసాగింది. కావ్య భేదాలలో ఇది ఒకటి. రామాయణ, మహాభారత, పురాణాలలోని ప్రసిద్ధమైన కథను గ్రహించి అష్టాదశ వర్ణనలతో పెంపొందించి ప్రబంధ రచన చేసినట్లే ఆధునిక కవులు పురాణ ప్రబంధాల నుండి, చరిత్ర నుండి, సమకాలీన సమాజం నుండి వస్తువును గ్రహించి సముచితమైనటువంటి కథలను, కవితలను, రచనలను అల్లుతున్నారు. ఖండకావ్యములో శీర్షికకే ప్రాధాన్యత ఉంటుంది. పూర్వోత్తర కథలతో అనుసంధానం అవసరం లేదు. వస్తుఐక్యం పరిధి శీర్షికకే కేంద్ర బిందువు. ఖండకావ్యములోని ఇతివృత్తం కవి భావనా పరంపరకు చెంది ఉంటుంది. ధన్యవాదములతో మరొక నూతన అంశంతో కలుసుకుందాం.